శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు మనం ఈ వీడియోలో వివేకానంద చెప్పినటువంటి మరో సూక్తిని మనం తెలుసుకుందాం. అలాగే ఈ పుస్తకం గురించి కూడా ఒకసారి చెప్తాను మీకు. స్వామి వివేకానంద స్ఫూర్తి రోజుకో సూక్తి. ఈ పుస్తకం చదవండి, చదివించండి, తెలుసుకోండి. ఇది ఎవరిది కాదు, మన రామకృష్ణ మఠం నుంచి వచ్చిన పుస్తకం. తీసుకోండి, చాలా తక్కువ రేట్లలోనే దొరుకుతాయి ఇవి. ఇలాంటి పుస్తకాలు మన ఇంట్లో ఉండడం వల్ల మనకి మంచిది, మన పిల్లలకి మంచిది. పిల్లలకి మనం తెలియజేస్తూ ఉంటే వాళ్ళు కూడా చదువుతూ ఉంటే చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. మీకు ఎప్పుడైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఇలాంటి పుస్తకం మన ఇంట్లో ఉంచుకోండి. మనకి ఇబ్బంది కలిగినప్పుడు ఈ పుస్తకాన్ని ఓపెన్ చేయండి, ఎక్కడో దగ్గర ఓపెన్ చేయండి, ఆ సూక్తి చూడండి. మీకు ఆ సూక్తి ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా భగవద్గీత కూడా మనకి బాధల్లో ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు భగవద్గీత అంతా చదవక్కర్లేదు. మీరు కళ్ళు మూసుకొని భగవద్గీత మీ చేతితో పట్టుకొని ఎక్కడో దగ్గర ఆపి ఒక పేజీ తీయండి, ఆ పేజీలో ఉన్నది చదవండి. అది మీకు ఉపయోగపడుతుంది. మీకోసమే ఆ పేజీ రాసి పెట్టి ఉంది అని తెలుసుకోండి. తీసి మీకు చూపెట్టాను ఎందుకంటే ఇది మనకు తెలుసుకోవాల్సిన సూక్తి. నేను ర్యాండమ్గా తీసాను. ఇది ఒక మంచి సూక్తి వచ్చింది. ఏకాగ్రత పొందే కొద్దీ ఎక్కువ విజ్ఞానాన్ని అర్చించవచ్చు. ఎందుకంటే ఏకాగ్రత జ్ఞాన సముపార్జనకు ఏకైక మార్గం. చూసారా, నేను ర్యాండమ్గా తీశాను. అంటే మనకి ఆలోచన శక్తిని పెరగాలి అంటే ఏకాగ్రత అవసరం. పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఒక్క 10 నిమిషాలు, పావు గంట ఏకాగ్రత, ఈ పని నుంచి దీని నుంచి డైవర్షన్ అయ్యి ఒక్క 10 నిమిషాలు దైవ ప్రార్థన. ఏ దైవం అయినా మీకు నచ్చిన దైవాన్ని ప్రార్థించుకోండి. మీకు ఇష్ట దైవాన్ని ఒక్క 10 నిమిషాలు మనసులో ప్రార్థించుకోండి. అక్కడి నుంచి మీరు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో ఆ ప్లేస్ నుంచి పక్క ప్లేస్కి వెళ్ళి ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని వస్తారు. ఒక పక్కన కూర్చొని ప్రశాంతంగా మెడిటేషన్ అంటున్నారే, ఇప్పుడు అదే ప్రార్థన. ఏకాగ్రత అంటే మెడిటేషన్. ఆ ఏకాగ్రతలో కూర్చొని కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాల పాటు మీకు ఇష్ట దైవాన్నో, మీకు ఇష్టమైన వ్యక్తినో, లేకపోతే మీ కొడుకునో, కూతురునో, మీ ఆవిడనో, మీ అమ్మనో, నాన్న ఒక్క 10 నిమిషాల పాటు తలుచుకొని వాళ్ళ గురించి ఆలోచించుకొని చెయ్యండి. ఆ తర్వాత మీకు ఆ పని మీద ఏకాగ్రత పెరిగి మీకు మంచి విజయం అందిస్తుంది అన్నమాట. ఏకాగ్రత పెంపొందించుకునే కొద్దీ ఎక్కువ విజ్ఞానాన్ని ఆర్జించవచ్చు. ఎంత విజ్ఞానం అంటే ఎంత ఏకాగ్రతలో మనం ఉంటే అంత విజ్ఞానం మనకి పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఏకాగ్రత జ్ఞాన సముపార్జనకు ఏకైక మార్గం. జ్ఞాన సముపార్జన అంటే జ్ఞానాన్ని పొందడానికి ఏకైక మార్గం. మన యొక్క జ్ఞానం పొందడానికి ఏకైక మార్గం. జై శ్రీరామ్, జై హింద్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి.